బీజేపీకి జగను దత్తపుత్రుడు. గంతగనం రచ్చ అవుతుంటే కూటమి సర్కార్ ఏం చేస్తున్నది? పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా అని గట్టిగానే గరానికి రాబట్టింది షర్మిలక్క. ఇంకా అంతేనే కాదు, జగన్ అన్న మీద కూటమి సర్కార్ మీద ఇద్దరికి కలిపి మిక్సీల గుండ్రంగా గిర్రా గిర్రా తిప్పినట్టే స్పీడ్ను పెంచిందయ్యా షర్మిలక్క. మరి గంతగనం షర్మిలక్క ఎందుకు గరానికి వచ్చిందో వార్త చూద్దాం పాండ్రి. ఇక జగనాల్ సార్ యాత్రను గట్టిగానే చేసిండు కదా. మొన్నట్ల ఎంత రసాభాసగైంది, ఎంత రచ్చకు చర్చలకు దారితీసింది. జగనన్న ఎన్ని కేసులలో ఇరకాల్సిన పరిస్థితి ఏర్పడ్డదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వేల మందితోని ఆయన చేస్తున్న యాత్రలను నిషేధం చేయాలి, అతన్ని రోడ్ల మీద తిరగనియ్యొద్దు, పకడబంది కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూటమి సర్కార్ తీసుకోవాలని చెప్పి ఏపీసీసీ అధ్యక్షురాలు ఉన్నది కదా పెద్దక్క షర్మిల మేడం, ఆ మేడం చెప్పుకుంటా వచ్చింది అయ్యా. ఇక గుంటూరులో మీడియాను ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో మాట్లాడుకుంటా షర్మిలక్క, మాజీ సీఎం జగనాలు రెంటల్లపాడు పర్యటనలో జరిగిన సింగయ్య మూతి మీద రియాక్ట్ అవ్వకుండా పోలీసుల తీరు మీద మత్తు గరానికి రాబట్టింది. కారు కింద పడి సింగయ్య అట్లా జీవి తీసుకునుడు జగన్ నిర్లక్ష్యంతోనే అది అయ్యింది. పోలీసుల వైఫల్యం పురాగమనకు కళ్ళకు కొట్టినట్టు కనబడుతున్నది. అసలు ఈ జగన్ పర్యటనకు ఇచ్చిందే సిరుపు 5 బండ్లు, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తే వేల మందిలే జగన్ యాత్ర చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? జనాన్ని కొన్నట్టు పోలీసులను కూడా కొంటున్నాడేమో నాకు అర్థమైతలేదని పెద్ద ఆరోపణ చేసిందయ్యా. వేల మందితోని యాత్రలా వస్తుంటే పోలీసులు అసలు ఉన్నారా? ఏం చేస్తున్నారు? హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా. నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? కానీ మేం మాత్రం నిరసన చేస్తానంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారు, మమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు, మమ్మల్ని మొత్తం కాలు చేతులు కట్టేసినట్టే మెసలకుండా చేస్తుంది ఈ కూటమి సర్కారు. మరి ఇప్పుడు జగనాల విషయంలో ఎందుకట్ట నిర్ణయాలు తీసుకోలేకపోతున్నది? ఎంతసేపు ఏడాది పాలనలల్లా మేము మంచి చేసినాం చెప్పి చంద్రబాబు చెప్పుకొని దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నదని చెప్పి ఎద్దేవా చేసుకుంటా వచ్చిందయ్యా. కొంచెం కారెడ్డాలు కూడా గట్టిగానే ఆడబట్టింది. మీరు చేసింది మంచి కాదు, ఓట్లేసిన పబ్లిక్ ని నిండా ముంచిల్లని చెప్పి మస్తు గరానికి రాబట్టింది. ఏడాదిలా 1,50,000 కోట్ల అప్పులు చేసుడు మంచిదా? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీల పేరుతోని 32,000 కోట్ల కరెంటు బిల్లులు భారం మోపితే ఏడాదిలో మీరు 17,000 కోట్ల కరెంటు బిల్లుల భారం పబ్లిక్ మీద మోపుడు మంచిదా? వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్లను నిర్వీర్యం చేసిల్లని చెప్పి గట్టిగానే విమర్శలు గుప్పించిందయ్యా కూటమి సర్కార్ మీద. అసలు ఎన్నికల టైంలలోనే P4 ఎందుకు చెప్పలేదని కూడా సూటిగా ప్రశ్నలు వేసింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీలు, బీజేపీ తొత్తులుగా మారిండ్రని చెప్పి మస్తు గరమవుడే కాదు, ఏ రేంజ్ లో ఫైర్ కావాలనో గా రేంజ్ లో ఫైర్ అయిందయ్యా. ఇక ఇయాల్టికి జగన్ బీజేపీకి దత్తపుత్రుడేనని కూడా ఇంకొక పెద్ద మాటనే చెప్పింది షర్మిలక్క. బీజేపీ ఎదురొడ్డి నిలబడే సత్తా, దమ్ము, ధైర్యం సిర్పు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి కరాకంటిగా బల్ల గుద్దినట్టు చెప్పబట్టింది షర్మిలక్క. ఇక జగను జనాలను నిలువున ముంచుతున్నాడు, మోసం చేస్తున్నాడు, తండ్రి ఆశయాలకు తూట్లు ఒడుతున్నాడు. బాపట్ల జిల్లా చీరాల నిర్వహణ చేసిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఇగో ఈ మాటలన్నీ షర్మిలక్క మాట్లాడుకుంటా వచ్చింది. వైఎస్ఆర్ మద్దతుదారుల సానుభూతితోని అధికారం చేతబట్టిన ఈ జగను మోదీకి దత్తపుత్రుని లెక్క వ్యవహారం చేస్తున్నాడు. వైసీపీ హయాంలో ప్రత్యేక హోదాను గాలి కొదిలేసిండని చెప్పి విమర్శలు గట్టిగానే గుప్పించింది అయ్యా. ఇక జగన్ మోదీకి గులాంగిరి చేసిండు, నిత్యం పబ్లిక్ కోసం పనిచేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీనని చెప్పి కారాఖండిగా చెప్పింది షర్మిలక్క. కాంగ్రెస్ అత్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తప్ప ఏ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్నా పబ్లిక్ పని ఖతమే అని కూడా అనుకుంటా వచ్చింది. ఏదేమైనా షర్మిలక్క మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. జగన్ అన్నకు మింగుడు వడని ముచ్చట లెక్కనే మారుతున్నది. కాకపోతే ఇంకొక టాక్ కూడా గట్టిగానే నిలబడుతున్నది. జగనన్న వదిలిన బాణం జగనన్నకు ఈ తీరులా కూర్చుతుందని చెప్పి జగనన్న కూడా జీవితంలో ఊహన చేయలేదేమో కదా అనుకుంటా కూడా కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు. మరి షర్మిలక్కనైతే చెప్పాలనుకున్నదంతా చెప్పింది కానీ మరి దీని మీద జగనాల్ సార్ కానీ లేకపోతే కూటమి సర్కార్ కానీ రియాక్ట్ కావాలి కదా. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు. మన ధమాగా దుమ్ము దులిపే వార్తలలో అప్డేట్ వచ్చేంత వరకు మనం కూడా చూద్దాం.